అందరికీ హాయ్ అండి. ఈరోజు ఒక మంచి ఎనర్జీ మిల్క్ పౌడర్ తయారు చేద్దామండి. ఇక్కడ ఒక పావు కేజీ జీడిపప్పు తీసుకున్నాను. అలాగే పావు కేజీ కర్బూజపు గింజలు తీసుకున్నాను. అలాగే గుమ్మడి గింజల పప్పు కూడా తీసుకున్నానండి. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకున్నాను. అలాగే పిస్తా పప్పులు కూడా ఒక పావు కేజీ తీసుకున్నాను. అలాగే బాదం కూడా ఒక పావు కేజీ తీసుకున్నాను. ఇక్కడ ఎండు ఖర్జూరాలు మాత్రం ఒక 100 గ్రాములు తీసుకున్నానండి. స్టవ్ పై కడాయి పెట్టి వేడెక్కాక జీడిపప్పుని వేయించుకుందామండి. కొంచెం వేడి మీద దూరగా వేయించుకోవాలండి. తీసేసి పిస్తా పప్పులు కూడా వేయించేసేసుకుందాము. ఇవి కూడా కొంచెం దూరగా వేయించాక గుమ్మడి గింజల పప్పు కూడా వేసి వేయించేసేసుకుందాము. ఇవి కూడా తీసి బాదం కూడా వేయించుకుందామండి. ఇప్పుడు కర్బూజపు గింజలు కూడా వేయించేసేసుకుందాము. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేయించేసి పక్కకు పెట్టుకుందాము. అలాగే ఎండు ఖర్జూరాలు కూడా కొంచెం దూరగా వేయించి పక్కన పెట్టుకుందామండి. చల్లారాక అన్నీ కలిపేసి పౌడర్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి. మీరు తక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే తక్కువలో కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ ఎండు ఖర్జూరాలు కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం మెత్తగా పౌడర్ చేశాక జల్లించుకోవాలి. ఈ జల్లించిన పౌడర్ని మనం చేసుకున్న పౌడర్లో కలిపేసుకోవాలండి. ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పాలల్లో కలుపుకొని తాగొచ్చండి. చాలా ఎనర్జీగా ఉంటుంది. బాయ్ అండి.